మాట్లాడుతున్నారు. కేసీఆర్ను గద్దె దించే వరకు మేము నిద్రపోమంటున్నారు. ఇంకొక ఆయననేమో కేసీఆర్ను దించేసే వరకు నేను గడ్డం కూడా తీసుకొని అంటున్నాడు. మీరు చూస్తున్నారు పేపర్లలో, టీవీలలో. ఆయన గడ్డం తీసుకోకపోతే మనకు పోయేదేమి లేదు. ఆయననే గడ్డం పెంచుకొని సన్యాసులలో కలిసిపోవాల్సిందే తప్ప మనకు పోయేదేం లేదు. ఇక గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతాడా? కాడు కదా. డైలాగులు కొట్టంగానే ఏమీ జరగదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకు దించాలా కేసీఆర్ గారిని? ఇవాళ కొంతమంది నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 55-60 ఏళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన ఒక పార్టీకి సంబంధించిన నాయకులు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ను దించేయాలి, కేసీఆర్ గారిని తరిమి కొట్టాలి, అట్లా ఇట్లా అని చెప్పి నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు. అయినా నాకు తెలియక అడుగుతా, 55-60 ఏళ్ళ దరిద్రం 4 ఏళ్లలో పోతుందా? మొత్తం టైం పట్టదా? అయినా ప్రజలకు లేని బాధ, ప్రజలకు లేని సమస్య మీకెందుకని నేను అడుగుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉండే గల్లీలో ఉండే నాయకుల దాకా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీకు మీ ప్రతిపక్షాలకు మీ అధిష్టానాలు, మీ బాసులు ఢిల్లీలోనో అమరావతిలోనో ఉండొచ్చు. మాకు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి బాసులు ఢిల్లీలో అమరావతిలో లేరు, నిజామాబాద్ గల్లీలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.